Diary. It is a kind of self-expression. It is used to write personal experiences, usually in a separate box. There are some common features of the diary as a day, date, salutation, and signature. There must be right in a routine words. డైరీ అంటే మనం రోజువారీ చేసినటువంటి కార్యక్రమాలు, రోజువారీ చేసినటువంటి పనులని సాధారణంగా ఒక బుక్ పెట్టి డైరీలో రాసుకుంటూ ఉంటాం. ఆ రోజు నీకు కలిగినటువంటి అనుభవాలు, మంచి, చెడు, నీ ఫీలింగ్స్ అన్నీ కూడా డైరీలో రాసుకుంటాం కదా! అది దాన్నే డైరీ అంటాం. ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ లో దీనికి ఈ మైనర్ డిస్కోర్సెస్ అన్నిటికి కూడా 5 మార్క్స్ ఇచ్చారు. ఈ దీన్ని ఉపయోగించడానికి, డైరీని రాయడానికి జనరల్ ఫ్రేజెస్, యూజ్ఫుల్ ఫ్రేజెస్ ఇక్కడ జరిగింది. ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ టుడే దట్. ఒక్కటి చెప్పాలి మీకు ముందు, డైరీలో ఏం రాసుకుంటామంటే సాధారణంగా ఏదైనా ఇన్సిడెంట్, బాధాకరమైన ఇన్సిడెంటో, సంతోషకరమైన ఇన్సిడెంటో రెండు ఉంటాయి. అప్పుడు రెండు ఉన్నప్పుడు రెండు జనరల్ గా మనకు సంతోషం కలిగించేదో బాధ కలిగించే ఇన్సిడెంట్ లో జరుగుతాయి అంతే. సాధారణంగా ఒకటే సెంటెన్స్ ఫస్ట్ స్టార్ట్ చేస్తూనే మనము ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే, టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐ నెవర్ ఫర్గెట్ దిస్ డే ఇన్ మై లైఫ్. సంతోషం కలిగితే. ఒకరి బాధ కలిగితే ఐఎమ్ వెరీ అన్హ్యాపీ లేదా ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ టుడే, ఐఎమ్ వెరీ అన్హ్యాపీ టుడే అని రాయొచ్చు. సేమ్ అదే సెంటెన్స్ ని సంతోషం ఉంటే ఒక రకంగా, సంతోషం ఉంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అని, సంతోషం లేకపోతే ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ లేకపోతే ఐఎమ్ వెరీ అన్హ్యాపీ టుడే అని మొదలు పెట్టాలి. మొదలుపెట్టి మిగతా ఏం జరిగిందో వివరించాలి. ఇక్కడ చూడండి, ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ టుడే దాట్. ఇక ఇంకా సంతోషంగా ఉంది ఎందుకో రాస్తాం. ఐ వాజ్ రియల్లీ అమేజింగ్ టు అబ్జర్వ్, ఇది మళ్ళీ రాస్తాం. ఇట్స్ యాక్చువల్లీ క్రూయల్ టు బిహేవ్ లైక్ దట్ అంత అని మొదలు పెట్టడం. ఐఎమ్ సో సారీ టుడే ఫర్ వాట్ ఐ హ్యావ్ డన్. ఇట్స్ రియల్లీ షాకింగ్ టు మీ దట్ ఐ నెవర్ బిలీవ్ దట్ ఇట్ వుడ్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు. ఇట్ వాజ్ వండర్ఫుల్ డే ఇన్ మై లైఫ్. ఇట్ వాజ్ వండర్ఫుల్ డే ఇన్ మై లైఫ్. అట్లాగే బాధ కలిగినప్పుడు కూడా ఇట్ వాజ్ వెరీ బ్యాడ్ డే ఇన్ మై లైఫ్ అని రాయొచ్చు. ఉదాహరణ చూద్దాం. చూడండి, కంపల్సరీ మైనర్ డిస్కోర్స్లు అన్నిటికీ లేఅవుట్ ఉండాలి. లేఅవుట్ కంపల్సరీ లేఅవుట్ మెయింటైన్ చేస్తూ చుట్టూ బార్డర్, అందమైనటువంటి బార్డర్ ఇవ్వటం నేర్చుకోండి. ఇప్పుడు డైరీ చూడండి, ఫస్ట్ ఇదంతా చక్కటి బార్డర్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఏముండాలి డైరీలో? డే, డేట్, టైం. డే, డేట్, టైం. తర్వాత డైరీ. ఇది ఒక్కోసారి డియర్ డైరీ కొంతమంది అవసరం లేదు అంటున్నారు. డియర్ డైరీ అంటే మన ఫీలింగ్స్ ని డైరీ తోటి చెప్పుకుంటున్నాము అని అర్థం. అట్లా అర్థం చేసుకొని మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇది మ్యాటర్. ఈ డైరీలో ఉండేటువంటి మ్యాటర్ 4-5 సెంటెన్స్ కంటే 4-5-6 సెంటెన్స్ కంటే ఎక్కువ లేకుండా జాగ్రత్త పడండి. ఇందులో చూడండి, ఫస్ట్ చెప్పినట్టు ఐ థింక్ టుడే ఈజ్ ఎ గుడ్ డే. ఒకవేళ బ్యాడ్ డే అనుకో, ఐ థింక్ టుడే ఈజ్ ఎ వెరీ బ్యాడ్ డే, ఏదైనా అనుకోవచ్చు. అట్లా అని చెప్పి ఇందులో ఏమైనా జరిగిందో అంతా రాసుకొని చివరికి సంతకం పెట్టడం నేర్చుకోవాలి. ఇది నారాయణమూర్తి యొక్క ఫీలింగ్స్ సంబంధించినటువంటిది. ఫస్ట్ ఏముండాలి? డే అండ్ డేట్, టైం, సాలిటేషన్ అంటే డైరీ అని, తర్వాత మ్యాటర్, సిగ్నేచర్, ఒక చుట్టూతో బార్డర్ ఉండాలి. ఇది ఒక రకమైనటువంటి డైరీ